సికింద్రాబాద్లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో 100% జాబ్ గ్యారంటీ 966365 సార్ ఫైనల్ ఒకటే ప్రశ్న సార్. జగన్మోహన్ రెడ్డి గారు నిన్నటి రోజు ఒక లేఖ రాశారు స్పీకర్కి, మీకు తెలిసే ఉంటుంది. ప్రతిపక్ష నాయకుడిగా ప్రతిపక్ష పాత్ర స్థానం కోసం ఒక లేఖ రాశారు. అంటే చట్టసభలో నిర్దిష్టంగా ఇంతమంది 10% ఖచ్చితంగా ఎమ్మెల్యేలు ఉండాలని ఎక్కడా చెప్పబడలేదు. ప్రతిపక్ష స్థానం అంటే ఎవరు ఎక్కువ ఉంటే వాళ్ళకే ప్రతిపక్ష హోదా ఇస్తారు. మీరు నాకు అది ఇవ్వలేదు, ఆ గౌరవం నాకు ఇవ్వలేదు. నాకు ఆ గౌరవం ఇచ్చిన రోజే నేను ప్రజా సమస్యల మీద అసెంబ్లీలో గలం విప్పే అవకాశం ఉంటుంది అని లేఖ రాశారు. అది కరెక్ట్ అంటారా? కరెక్టేనండి, ఇవ్వాలండి. ఏం పోయేది ఉంది? ఓకే. సభ అంటే ప్రజల వాణి సభలో వినబడాలంటే అందరూ ఉండాలి అక్కడ. ఓకే. అధికారము, నిన్న రాహుల్ గాంధీ గారు ఒక మంచి మాట అన్నారు, అధికారం మీదే కానీ ప్రజల గొంతు వినిపించే విషయంలో మాకు కూడా ఒక పాత్ర ఉంటుందని మర్చిపోకండి. ఇద్దరం కలిస్తేనే సభ నడుస్తుంది అని. అట్లా ఒక ప్రజాస్వామిక ఒక వాతావరణం సభలో పెంపొందించేటువంటి బాధ్యత స్పీకర్ గారి మీద ఉంటుందని వారు ఆ సందర్భంగా అన్నారు. ఆ పాత్ర జగన్కి 10 వచ్చినాయా 20 వచ్చినాయా ఎన్ని వచ్చినా ఆయన ఒక ప్రతిపక్ష నాయకుడు, ఆయన కూడా ఉంటేనే సంపూర్ణమైన సభ అవుతుంది. ఆ మేరకు ఆయనకు పాత్ర ఇవ్వటంలో తప్పు లేదు, ఎక్కడా నియమం లేదు. ఇంత ఉంటేనే కానీ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చంద్రబాబు నాయుడు గారిని అదే అసెంబ్లీలో అవహేళన చేస్తూ మేము కన్నెర్ర చేసే నీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు, ప్రతిపక్ష హోదా కూడా పీకేస్తామన్నట్లుగా మాట్లాడారు. మరి ఏ హోదాతో అడుగుతున్నారని అంటున్నారు కదా అక్కడ. ఏదున్నా అట్లా మాట్లాడటం సమర్థిస్తున్నావా? అప్పుడు సమర్థించలే, ఇప్పుడు సమర్థించలేదు కాబట్టి ప్రజలు ఆయన ఓడగొట్టాడు. ఓడిపోయిన ఆయన ఇలా నమూనా కాకూడదు కదా సార్. చిట్ట చివరిగా ఒక ప్రశ్న సార్. ఓవైసీ గారు పార్లమెంట్లో ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు కదా. పాలస్తీనా అందరూ కూడా భారత రాజ్యాంగం మీద చేస్తే ఆయన పాలస్తీనా గురించి మాట్లాడారు కదా, దాని గురించి ఏమంటారు మీరు? పాలస్తీనా పట్ల ఒక సానుభూతిని తెలియజేయటము, పాలస్తీనా ప్రజలు పడుతున్న కష్టాల్లో వాళ్ళకి అండగా నిలవాలనుకోవటం నేను తప్పు పట్టను. కానీ అక్కడ అనవలసిన మాట కాదు. అక్కడ ఏమంటారో అనండి, జై హింద్ అంటారో ఏమంటారో అనండి, జిందాబాద్ భారత రాజ్యాంగం అంటారో అనండి. కానీ బయట ఆయన సానుభూతి తెలపటాన్ని తప్పు పట్టలేదు. సానుభూతిని వ్యక్తం చేయటానికి అది సందర్భం కాదు, అంతే నేను చెప్పేది. ఇంకొక విషయం సార్, ఇంకా ఫైనల్గా రేవంత్ రెడ్డి గారి పాలనకి ఇప్పుడు మీరు ఎన్ని మార్కులు వేస్తారు? చాలా సార్లు మార్కులు వేయట్లేదు, ఈ మధ్యన గ్రేడ్లే వచ్చినాయి. ప్రొఫెసర్ గారు కదా సార్ మీరు, ఈ మధ్యన గ్రేడ్లే వచ్చినాయి. ఏ గ్రేడ్ వచ్చాయి? ఏం గ్రేడ్? ఏబిసి గ్రేడ్? ఏ గ్రేడ్ వేస్తారు? 6 నెలల ఈ 100 రోజుల పరిపాలన ఏ గ్రేడ్ వేస్తారు? ఇప్పటి వరకు నా దృష్టిలో అయితే బాగానే ఉన్నదండి. బాగానే ఉందంటానికి నేను ఎంచుకున్న దేనికైనా కీలక ప్రమాణాలు ఉంటాయి. నేను ఎంచుకున్న కీలక ప్రమాణం ఏంటంటే కొంత ప్రజాస్వామిక వాతావరణం ఉంది, ప్రశాంతంగా బతుకుతున్నాం, బాగానే ఉంది అని నేను. గ్రేడింగ్ లేదంటారు ఇప్పుడు? గ్రేడింగ్ వేయచ్చు, ఏ గ్రేడే వేస్తా, దాని మేరకు. ఓకే. మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 17 పార్లమెంట్ స్థానాలకు గాను 1 ఎంఐఎం, 8 అధికార కాంగ్రెస్, 8 బీజేపీ తీసుకుందనట. అంటే భవిష్యత్తులో 2028 ఎన్నికలకు బీజేపీ ముఖ్య భూమిక పోషించనుంది తెలంగాణలో అంటున్నారు, ఏమంటారు? బీజేపీ మొన్న బీఆర్ఎస్ మద్దతు లేకుండా అన్ని సీట్లు సాధించేది కాదు. 5 మించి ముందుకు పోవటం కష్టమయ్యేది. కానీ జరిగిన పర్యవసానం ఏంటంటే బీఆర్ఎస్ తన ఓట్లన్నింటినీ బీజేపీకి షిఫ్ట్ చేసింది. ఒక రకంగా అది బీఆర్ఎస్ తన గొయ్యి తాను తవ్వుకుంది. ఇది నమ్మశక్యం అంటారా? తమ గుర్తింపును బీజేపీకి ఊతమిస్తుందంటారా? అది జరిగింది. చాలా చోట్ల మాకు వేయకపోయినా మంచిదే కానీ వాళ్ళకి వేయండి అని చెప్పినవి బోలెడన్ని చోట్ల ఈ మాట వినబడ్డది జరిగింది. మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? ఉన్నాయి, చాలా మంది చాలా చోట్ల చెప్పి నువ్వు ఆడ ఫోటో వేసి రికార్డ్ చేసిన అంటే చేయలేదు. కానీ ఏ ఊరికి పోయినా ఇట్లా జరిగింది అనే మాట విన్నానే, వినకుండా నేను ఈ మాట మాట్లాడేవాడిని కాదు. ఇది జరిగింది కాబట్టి అది సొంత బలము అనుకుంటే పొరపాటు. అయినా కాంగ్రెస్ ఇంకొంత జాగ్రత్త పడి ఉంటే 1-2 చోట్ల బయటపడే అవకాశం ఉండే, బహుశా కొంత వ్యూహాత్మకంగా వ్యవహరించలేకపోయినరేమో అనుకుంటాను. ఓకే సార్. గతంలో చంద్రబాబు నాయుడు గారిని మీరు తెలంగాణ వ్యతిరేకి అన్నారు కదా సార్, ఆ మాటకి ఇప్పటికీ స్టిక్ అనే ఉన్నారా? ఒక జాతీయ పార్టీ నాయకుడు కదా. మేము కొట్లాడినప్పుడు అన్న మాట మళ్ళీ ఇప్పుడు నేను ఉపసంహరించుకుంటాను. ఆ రోజు అంచనా కరెక్టే వేసుకున్నా. ఓకే. తెలంగాణ రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నా ప్రొఫెసర్ కోదండరామ్ గారి యొక్క భవిష్యత్తు కార్యాచరణ ఏంటి? తప్పకుండా ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా నిలబడతాం. ప్రజల యొక్క సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళటానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తాం. ప్రజలకు న్యాయాన్ని సాధించే విషయంలో ప్రభుత్వంతో ఉన్న సత్సంబంధాలను కూడా మేము కాపాడుకుంటూ ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సార్. తొలి నుంచి కూడా మీరు తెలంగాణ సమాజం యొక్క
సంక్షేమం కోసము వారి మనుగడ కోసము వారికి మంచి స్థాయిలో తీసుకురావడం కోసము పాటుపడుతున్నారు. భవిష్యత్తులో కూడా అలాగే మీరు ఉండాలి. ప్రొఫెసర్ కోదండరామ్ గారు అంటే ఒక బ్రాండ్ అంబాసిడర్గా తెలంగాణకు నిలబడిపోవాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే. థ్యాంక్స్ సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.